जो अंतर्यामी है। ఈ అంతర్యామి ఆత్మ అనేది, ఆత్మానుభవం అనేది అందరికీ వారి వారి లోపలే కలుగుతుంది. బయట ఎప్పటికీ కలగదు. हम और सबकी आत्मा अपने अंदर है। మనందరి ఆత్మ మనలోనే ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు మనలోనే ఉంటుంది. అందువలన మనం అంతర్ముఖులమై ఈ ఆత్మ వైపు ధ్యాస నిలపాలి. కానీ మనం కనీసం ఒక్కసారి కూడా ఇందుకు కృతజ్ఞత తెలపలేదు. మీరు ఎప్పుడైనా మనలో కొలువై ఉన్నందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలిపారా? हे ईश्वर, आप मुझ में हो। హే భగవాన్! మీరు నాలో ఉన్నారు. అందుకు కృతజ్ఞతలు. మీకు మీరే ధన్యవాదాలు ఎలా తెలుపుకోగలరు? మన ఇంగితంకు ఇది సాధ్యమా? వారికి ధన్యవాదాలు చెప్పలేం కానీ, హృదయంలో ఒక భావన ప్రకటించాలి. क्या बोलेंगे उनको भाव प्रकट करके जिनके बिना हम जी भी नहीं सकते। ఈ భావ ప్రకటన ఎలా చెయ్యగలం? ఎవరు లేకపోతే మీరు జీవించి ఉండలేరు. ఆయన ఉనికినే మీరు ప్రశ్నిస్తుంటే ఇది ఎలా సాధ్యం? శ్రీ రామకృష్ణ పరమహంస ఇలా భగవంతుడు ఎక్కడ ఉన్నాడని అడిగేవారని నీటిలోని చేప నీరు ఎక్కడ ఉంది అని అడిగినట్లుంది అనేవారు. पानी के बाहर निकालो तब पता चलेगा। నీళ్లలోంచి బయట పడవేస్తే కదా దానికి తెలిసేది. మనలో ఉన్న భగవంతుడు మనలో లేకుండా మాయమైతే అప్పుడు తెలుస్తుంది.